మీకులో మాకులో ఆకులో బీసీలతో ఒకటిగా అండి. బీసీలు అయిన తర్వాత ఏ కులం తక్కువ ఆ కులాన్ని సరి చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే బీసీలు కనుమను కొట్టుకోవడం కాదు, 56% బీసీలు ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 51% బీసీలు వచ్చారు. ఇవాళ 46% వచ్చారు. ఎక్కడ వచ్చారు? మనం బీసీలంతా ఏం చేయాలా? కవితమ్మ గారు ఇప్పుడు ఇక్కడ వచ్చి మనం వారు మాట్లాడుతుంటే మనం ఎంత ఇక్కడికి వచ్చినాం. వారు ఎప్పటి పడి మనం రెండప్పుడు పడ్డప్పుడు అయితే ఏ పార్టీలో అయినా బీసీలంతా ఏమైతే ఏ గవర్నమెంట్ ఆగింది, ఏ నాయకుడు ఆగుతుంది. మనంతా కూడా ఆ విధంగా మనం పోరాడినప్పుడే బీసీలకు రాజభవన్ లేకపోతే ఏది రాదు. బీసీలంతా కూడా ఐక్యతగా ఉంటారు. బీసీ నాయకుడు అంటే ఒకసారి ఆర్టీసీకి ఇంటిగా నిలబడితే ఆయన 14 వెళ్తుంటారు. నేను నిలబడితే నాకు 27 నుంచి నేను ఓడిపోతుంది. అట్లా బీసీ నాయకుడు ఒకటి నిలబడితే ముగ్గురు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉంటారండి. ఒక్క బీసీ నాయకుడు మనం ఏం చేస్తున్నట్టు ఇట్లాంటి మీటింగులలో పెట్టినప్పుడు ఈ నాయకులంతా మనం బయటకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా బీసీ నాయకులు ఖచ్చితంగా వస్తుందని సభాముఖం చేస్తూ మీరందరూ కూడా అదే దశలో ఆలోచిస్తారని